అందరికీ నమస్కారం. నా పేరు లక్ష్మణ్ కుమార్ తిరుమల. నేను ఒక సాధారణ హిందువుని. ఈ మధ్యకాలంలో సార్వత్రిక ఎన్నికలు జరిగాయి. అందులో ముఖ్యంగా మన ప్రధానమంత్రి ఎవరైతే ఉన్నారో వారిని ఎన్నుకోవాల్సిన ఎన్నికలు జరిగాయి. దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న అంటే మే 4వ తారీఖు రోజు 24వ సంవత్సరంలో వెలువడ్డాయి. ఈసారి రెండు ప్రభుత్వాలు కూడా, రెండు పార్టీలు కూడా రెండు కూటములుగా విడిపోయి పోటీ చేశాయి. బీజేపీ ప్రభుత్వం ఏమో ఎన్డీఏ కూటమిని ఏర్పరచుకుంది. కాంగ్రెస్ పార్టీ ఏమో ఇండి కూటమిని ఏర్పరచుకుంది. ఈ రెండు కూటములు కూడా హోరాహోరీగా పోరాడాయి. దాని ఫలితాలు ఏవైతే ఉన్నాయో అవి నిన్న వెలువడ్డాయి. ఇందులో ఎన్డీఏ కూటమికి 290కి పైగా సీట్లు వస్తే కాంగ్రెస్ కూటమికి 230కి పైగా సీట్లు వచ్చాయి. ఈసారి బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది అబ్కీ బార్ 400 పార్ అన్న నినాదంతో ముందుకెళ్ళింది. అంటే ఈసారి ఎలాగైనా సరే మనము దేశవ్యాప్తంగా 400 సీట్లైనా సాధించాలి, 400 కంటే ఎక్కువ సీట్లు సాధించాలి అన్న నినాదంతో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్ళింది. అదే కాంగ్రెస్ ప్రభుత్వం విషయానికి వస్తే బీజేపీ ప్రభుత్వానికి ఎట్టి పరిస్థితుల్లోనూ 400 సీట్లకు రానివ్వకూడదు. బీజేపీ ప్రభుత్వం ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీని 3వసారి ప్రధాని చేయాలనుకుంటోంది. తద్వారా కాంగ్రెస్ లో నెహ్రూ ఎలాగైతే 3 సార్లు ప్రధాని అయ్యాడో బీజేపీ ప్రభుత్వం నుంచి కూడా 3వసారి ప్రధాని అయిన ఘనత నరేంద్ర మోడీకి దక్కుతుంది. కాబట్టి ఈసారి ఎలాగైనా సరే నరేంద్ర మోడీని గద్దె దింపాలి అన్న ఆలోచనతోటి ఎన్నికల్లోకి వెళ్ళింది. నరేంద్ర మోడీ గారు నిజానికి చాలా కష్టపడ్డారు. అంత కష్టం ఎవ్వరూ పడి ఉండరు నాకు తెలిసి బీజేపీ పార్టీలోనే కాదు, ఇప్పటి వరకు జరిగిన ఎన్నికల్లో ఏ ఎన్నికల్లో కూడా ఏ పార్టీ సభ్యుడు కూడా అంతగా కష్టపడలేదు. ఒకే రోజులో వివిధ రాష్ట్రాల్లో 3 మీటింగ్లు ఏర్పాటైతే ఆ 3 పార్టీ మీటింగ్లకు కూడా అటెండ్ అయ్యి తన వాదాన్ని, అంటే తాను భవిష్యత్తులో 3వసారి ప్రధాని అయితే తానేం చేయదలుచుకున్నాడన్న దాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. మరి కాంగ్రెస్ ఒక విధమైన వాదాన్ని తీసుకెళ్లడం మొదలుపెట్టింది. ఈసారి గనక నరేంద్ర మోడీ ప్రధాని అయితే ఆయన రాజ్యాంగాన్ని మార్చేస్తాడు అన్న నినాదం ఏదైతే ఉందో దాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో సిద్ధహస్తురాలైందని చెప్పొచ్చు. దాని పర్యవసానం ఏం జరిగింది అంటే ఎన్డీఏ కూటమికి 290కి పైగా సీట్లు వస్తే కాంగ్రెస్ కూటమికి 230కి పైగా సీట్లు వచ్చాయి. ఇది 2019వ సంవత్సరంలో జరిగిన ఎన్నికల ఫలితాలతో పోల్చుకుంటే కాంగ్రెస్కి సీట్లు పెరిగాయి, ఎన్డీఏకి సీట్లు తగ్గాయి. ప్రధానంగా బీజేపీ పార్టీకి సీట్లు తగ్గాయి. ఈసారి యూపీని దృష్టిలో పెట్టుకొని యూపీలో ఎలాగైనా విజయం సాధిస్తాము అన్న నమ్మకంతో దక్షిణ భారతదేశాన్ని కాస్త తక్కువ చేసిందని అనిపించింది నాకు బీజేపీ ప్రభుత్వం. ఎందుకు అంటే యూపీలో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ఉందో అది కూడా బీజేపీ ప్రభుత్వం హయాంలోనే ఉంది. కేంద్రంలో కూడా బీజేపీ ఉండడంతో డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంది. ఇందులో మేము ఏదైతే పథకాలు అమలు చేశామో అందులో మతం ప్రాతిపదికన కాకుండా అందరికీ వచ్చే విధంగా మేము చేశాము. ఇందులో ముస్లింలు కూడా లబ్ధిదారులు ఉన్నారు. కాబట్టి మేము యూపీలో పూర్తి స్థానాలు, అంటే 80కి 80 స్థానాలు గెలుస్తాము అన్న నమ్మకంతో బీజేపీ ప్రభుత్వం ముందుకెళ్ళింది. కానీ అక్కడ ఎస్పీ సమాజ్వాదీ పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో ఆయన ఇండి గఠబంధన్లో ఉన్నారు, ఇండి కూటమిలో ఉన్నారు. రాహుల్ గాంధీ అండ్ అఖిలేష్ యాదవ్ వీళ్ళిరువురు కూడా ఒకవేళ గనక బీజేపీ ప్రభుత్వం హయాంలోకి వస్తే ఈసారి గనక 400 సీట్లకు పైగా బీజేపీకి వస్తే ముస్లింలకు ఏదైతే రిజర్వేషన్స్ ఉన్నాయో అవి తొలగిస్తారు.
అన్న నినాదాన్ని తీసుకెళ్ళింది. అదే సమయంలో రాజ్యాంగాన్ని మార్చేస్తారు, బాబాసాహెబ్ రాసిన రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని మార్చేసి పూర్తిగా హిందుత్వానికి, హిందువులకు అనుకూలంగా ఉండే విధంగా రాజ్యాంగాన్ని మార్చేస్తారు. బీజేపీ ప్రభుత్వం నుంచి మేము రాజ్యాంగాన్ని మార్చదలుచుకోలేదు అన్న మాటని ఇచ్చినప్పటికీ కూడా ఈ కాంగ్రెస్ వాదులు ఎవరైతే ఉన్నారో, ఇండి కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ముస్లింల రిజర్వేషన్స్ తీసేస్తారు, అంతేకాదు ఎస్సీ ఎస్టీ ఎవరైతే ఉంటారో వాళ్ళ రిజర్వేషన్స్ కూడా ఈ బీజేపీ ప్రభుత్వం తీసేస్తుంది అన్న వాదాన్ని యూపీలోనే కాదు భారతదేశ వ్యాప్తంగా తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అయినప్పటికీ కూడా దక్షిణ భారతదేశంలో బీజేపీ తాను అనుకున్న దానికంటే ఎక్కువ స్థానాలని సంపాదించింది, కానీ ఉత్తర భారతదేశంలో కొన్ని స్థానాలు కోల్పోయింది. దీని పర్యవసానమే బీజేపీ లేదా ఎన్డీఏ కూటమికి 290కి పైగా సీట్లు వస్తే గతంలో తక్కువ స్థానాలు పొందిన కాంగ్రెస్ పార్టీకి ఈసారి 230కి పైగా స్థానాలు వచ్చాయి. ఇప్పుడు ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు? ఒకవేళ గనక ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళందరూ బీజేపీకి సపోర్ట్ చేస్తే బీజేపీ ప్రభుత్వం హయాంలోకి వచ్చేస్తుంది. ఈ ఎన్డీఏ కూటమిలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు గనక రాజకీయ లబ్ధి కోసమో లేకపోతే పదవుల కోసమో పాకులాడి కూటమిలోకి వెళ్తే కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం ఉంది. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. అదేంటంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి గత 10 సంవత్సరాలుగా అధికారం లేదు. అధికారం లేకపోవడం వల్ల ఇప్పుడు వాళ్ళందరూ కూడా దాహంతో ఉన్నారు, ధనదాహంతో ఉన్నారు. వాళ్ళకి ఇప్పుడు డబ్బు కావాలి. ఇంతకాలం నుంచి వాళ్ళకు అధికారం లేదు కాబట్టి ధనదాహంతో ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు ఒకవేళ గనక ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వస్తే వాళ్ళు మళ్ళీ కుంభకోణాలు అంటే కరప్షన్లు వీటి మీద దృష్టి పెట్టి డబ్బు సంపాదన మార్గంగా వెళ్తారు. ఇప్పటిదాకా నరేంద్ర మోడీ గారు ఏదైతే తీసుకొని వచ్చారో 10వ స్థానంలో అర్థవ్యవస్థలో ఉన్న భారతదేశాన్ని ప్రపంచవ్యాప్తంగా భారతదేశాన్ని 5వ స్థానానికి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఇప్పుడు మనం అర్థవ్యవస్థలో 5వ స్థానంలో ఉన్నాం. ఈ కష్టం అంతా పోతుంది, మళ్ళా వీళ్ళ కరప్షన్ మొదలవుతుంది. ఇంతేకాదు గతంలో మన్మోహన్ సింగ్ గారు ప్రధానిగా ఉన్నప్పుడు రాహుల్ గాంధీ గారు చైనా పర్యటన చేసి అక్కడ ఏవో పత్రాల మీద సంతకాలు పెట్టారు. నిజానికి సంతకం పెట్టాల్సింది మన్మోహన్ సింగ్ గారు, కానీ సంతకాలు పెట్టింది రాహుల్ గాంధీ గారు. తాను భవిష్యత్తులో ప్రధాని అవుతాను అన్న ధీమాతోటి చైనా వాళ్ళతో ఏదో ఒప్పందం చేసుకుని సంతకం పెట్టారు. అవి ఏం పత్రాలు అనేది ఇప్పటిదాకా బయటికి రాలేదు. ఇంతేకాదు కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోకి వచ్చింది అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తామంటున్నారు? ప్రధానంగా ముస్లిమ్స్కి పూర్తి రిజర్వేషన్స్ ఇచ్చేస్తాము అని చెప్పి మాట ఇచ్చేస్తున్నారు. అది ఏ మేరకు విజయం సాధిస్తుందో తెలియదు, కానీ ఇక్కడ మెజారిటీగా ఉన్న హిందువులు ఎవరైతే ఉన్నారో, నిజంగా లబ్ధి పొందాల్సిన హిందువులు ఎవరైతే ఉంటారో రిజర్వేషన్ల ద్వారా వాళ్లకు మాత్రం దెబ్బ పడుతుంది. ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళందరికీ కూడా దెబ్బ పడే అవకాశం ఉంటుంది. ఇక మరో విషయం ఏంటంటే కాంగ్రెస్ ప్రభుత్వము తాను హయాంలోకి వస్తే హిందువుల్ని మళ్ళీ విభజిస్తాను అని చెప్పి చెప్తోంది. ఓబీసీ జాతి గణన చేస్తా అని చెప్పంటోంది. ఓబీసీ జాతి గణన అంటే ఏంటి? నేను గతంలోనే చెప్పాను. ఓబీసీ జాతి గణన అంటే ఏంటి అంటే అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు ఎవరెవరు ఎంతెంత మంది ఉన్నారు అనే దాన్ని లెక్కదిస్తుంది. ఎందుకు లెక్క తీయాలి? ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ ఒకసారి ఆలోచించండి. ఎందుకు లెక్క తీయాలి హిందువుల్ని? తీసి కమ్మ వాళ్ళు ఇంతమంది ఉన్నారు, గౌడ్లు ఇంతమంది ఉన్నారు, ఆ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు, ఈ కులం వాళ్ళు ఇంతమంది ఉన్నారు అని చెప్పేసి తిరిగి మళ్ళీ కుల విభజన చేస్తోంది. కులాల మధ్యలో చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తా అని చెప్పండి. రాహుల్ గాంధీ గారి ప్రధానమైన స్టేట్మెంట్ ఏంటి అంటే తాను అధికారంలోకి వస్తే మొట్టమొదట సంతకం పెట్టేది ఓబీసీ జాతి గణన మీద సంతకం పెడతా అంటున్నాడు. సరే, ఈ విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం గనక హయాంలోకి వస్తే మళ్ళీ మన దేశం తిరిగి
కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నప్పటి విధంగా కరప్షన్లతోటి, కుల చిచ్చుతోటి, మతాల మధ్య చిచ్చుతోటి రగిలే ప్రమాదం ఉంది. కాబట్టి ఒక భారతీయుడిగా మనము ఏం కోరుకోవాలి అంటే, ఈసారి ఎన్డీఏ కూటమే తిరిగి అధికారాన్ని స్థాపించాలని చెప్పి కోరుకోవాలి. ఈ మాట అనడానికి కూడా ఒక కారణం ఉంది. మనకు రామాయణ భారతాలు ఏవైతే ఉన్నాయో అవి మనకు ఇతిహాసాలు. రామాయణ భారతాల ప్రకారం శ్రీరామచంద్రుడు 14 ఏళ్ల పాటు వనవాసం చేశాడు. భారతం ప్రకారం పాండవులు 13 సంవత్సరాల పాటు వనవాసము, 1 సంవత్సరం పాటు అజ్ఞాతవాసము చేశారు. ఏంటి లెక్క? ఈ 14 ఏళ్ల లెక్క ఏంటి అని చెప్పి కనుక మనం చూసినట్టయితే, 14 సంవత్సరాల పాటు ఎవరైనా సరే అధికారానికి దూరంగా ఉన్నట్టయితే ఆ పార్టీని, ఆ నాయకుల్ని ప్రజలు ఎవరైతే ఉంటారో వాళ్ళు మర్చిపోతారు. ఎందుకని? మొట్టమొదటిసారి ఏదైతే హయాంలోకి వచ్చి ఉంటారో, అంటే 14 సంవత్సరాల ముందు ఎవరైతే అధికారంలో ఉంటారో ఆ రాజు చేసిన మేలు ఏదైతే ఉంటుందో అదే ప్రజలకు గుర్తుంటుంది. తరాలు మారిపోతాయి, 2 తరాలు వెళ్ళిపోతాయి కాబట్టి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళని మనం గుర్తుపెట్టుకుంటాము, గత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళను మర్చిపోతాము అన్నది మన ధర్మం చెప్తోంది. సో నరేంద్ర మోడీ గారు ప్రస్తుతానికి 2 సార్లు మాత్రమే పిఎం అయ్యారు. ఇంకోసారి కనుక పిఎం అయితే ఆయన తన 14 సంవత్సరాల కాలం ఏదైతే ఉంటుందో అది నెరవేర్చిన వాళ్ళు అవుతారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో అది 14 సంవత్సరాల పాటు అధికారానికి దూరంగా ఉన్నట్టు అవుతుంది. చూడాలి రాజకీయ సమీకరణాలు ఎట్లా వెళ్తాయి, ఏ విధంగా మారబోతున్నాయి అనేది. భవిష్యత్తు మన చేతుల్లో లేదు గనక ఎదురు చూడాల్సి ఉంటుంది. నేనైతే ఒక హిందువుగా, ఒక భారతీయుడిగా ఈ దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని కోరుకునే ఒక భారతీయుడిగా తిరిగి నరేంద్ర మోడీ ప్రభుత్వం అంటే ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలోకి రావాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది మిత్రులారా, మరొక అంశంతో మరొక వీడియో ద్వారా మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఉంటాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై.